అయితే రాంబాబు గారు మీ మీద కూడా టార్గెట్ నడుస్తుందనే చర్చ జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారి మీద కూడా కేసులు తొందరలో మరి వెలుగు చూసే అవకాశం ఉంది, ఆయన్ని కూడా లోపల వేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. సో ఏమన్నా కాస్త ఒక భయానక వాతావరణం ఏమైనా ఉందా, మీలో ఏమన్నా అభద్రతా భావం ఉందా రాంబాబు గారు? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఇది ఇవాళ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తారు, రాంబాబు గారిని కేసులు పెడతారు అనేటువంటి రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. అవును, నడవని ఏంటి ఇప్పుడు దీనిలో ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, ఆంధ్ర రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో ఉండాలి అంటే అరెస్ట్ భయపడకూడదు అనేటువంటి భావన ఉంది. కాబట్టి నేనేమి అరెస్టుకు భయపడేటటువంటి వ్యక్తిని కాదు, ధైర్యంగా ఎదుర్కొంటాం. అరెస్ట్ అంటే ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగా ఉండే మాట వాస్తవం అయినప్పటికీ కూడా అరెస్టుకు భయపడి రాజకీయాలకి మెత్తబట్టడమో లేకపోతే రాజకీయాల్లో రాజీ పడటం అనేది నాకు తెలియనటువంటి అంశం. ఇవాళే కాదు, రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ముందు నన్ను లోపల వేస్తారనేటువంటి భావన చాలా పత్రికలలో వ్యక్తం చేశారు. నన్ను సిబిఐ ఎంక్వైరీ కూడా పిలిచింది, ధైర్యంగా వెళ్ళాము, ఎంక్వైరీని ఫేస్ చేశాము. ఇవాళ కూడా అంతే, వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. రాజకీయాల్లో ఉండదలుచుకున్నాం, రాజకీయాల్లో విశ్వాసంగా పని చేయదలుచుకున్నాం. కాబట్టి దానికి ఏమి వెనుకాడే ప్రశ్న లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కూటమో రాజకీయ కక్షలు తీర్చుకోవడానికో లేకపోతే మరో దానికో మమ్మల్ని అణిచివేయడానికో ప్రయత్నం చేస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను కూడా చాలా ధైర్యంగా దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసి